తయారయ్యారా? ఈ చీర ఎక్కడ కొన్నావమ్మా? చాలా బాగుంది. మొన్న చీరల రాజు నవల పబ్లిష్ చేసిన కంపెనీ వాళ్ళు నాకు బహుమతిగా ఇచ్చారు. ఏమిటి, నీ నవల్స్ పబ్లిష్ చేసే పబ్లిషర్ ఉన్నాడా? వాడిన భగవంతుడే కాపాడాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. తయారుగా ఆస్తి కాజేద్దామని మూట ముళ్ళతో దిగినట్టున్నావు. మర్యాదగా బయటికి తెచ్చాయి. నాకేం కర్మమ్మా, ఇది మా ఆయన ఇల్లు. ఇదిగో తివాచి పాడైపోతుంది, కింద దిగా. అబ్బో తివాచి, రోజు నేను దీనికే కాళ్ళు తుడుచుకుంటాను తెలుసా? తుడుచుకుంటావు 2 రోజులు ఆగు. గంజి పెట్టిన నేచర్ లాగా నిన్ను పిండి ఎండ్లో ఆరేస్తాను. ఇదిగో విలన్ కి నీ పేరు పెట్టి ఇప్పుడే నవలు రాస్తాను. నేను నిన్ను పాచర్ల ముట్ల కప్పెడతాను. నోర్మి, నువ్వే నోర్మి. నోర్మి మన్నానా? పీస్ పీస్, శాంతి. ఏమిటి లేడీస్ కాటా కుస్తీ పోటీ? సైలెన్స్ ప్లీజ్. నా వర్డ్ వినండి, డోంట్ ఫైట్. ఇంతవరకు లేడీ క్యారెక్టర్ లేని డ్రామాలా నా లైఫ్ హ్యాపీగా సాగిపోయింది. ఇప్పుడు మీరు వచ్చారు, నా పని క్లోజ్. మదర్స్ ఆపండి. ఇప్పుడు కొడవండి. రండి నాన్న. ప్రెస్కెళ్ళి వస్తున్నానమ్మా. ఆ పట్టాభి కూడా భార్యను తీసుకొచ్చినట్టున్నాడు. కింద ఆడవాళ్ళిద్దరూ సిగపట్లు పడుతున్నారు. అసలు ఈ మూకనంతా ఇంట్లోంచి గంటేస్తేనే గాని మనశ్శాంతి ఉండేలా అనిపిస్తుంది. ఇందాక పాండురంగన్ కలిసాను నాన్న. ఏమన్నాడు? చంటబ్బాయి చిన్నతనం గురించి ఇద్దరిని కొన్ని ప్రశ్నలేస్తే కొంత లాభం ఉండొచ్చన్నాడు. ప్రశ్నలా అంటే? అంటే అతని అలవాట్లు, ఇష్టాలు. ఇష్టానిష్టాలంటే అతను కాల్చిన చిక్కుడు గింజలు ఎక్కువ ఇష్టంగా తినేవాడని రామకోట ఒకసారి నాతో చెప్పాడు. వెరీ గుడ్, ఇదో మంచి క్లూ. ఇంకా ఏమైనా మనం అడగడానికి వీలుండేవి గుర్తు తెచ్చుకున్నానా? ఇంకా చంటబ్బాయికి అతని చిన్నతనంలో మీ అమ్మకి తెలియకుండా రామకోటి ద్వారా 2 బొమ్మలు పంపాను. అందులో ఒకటి తెల్ల కుందేలు బొమ్మ, ఇంకొకటి బ్యాటరీతో నడిచే రైలు. అవి నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు వాటిని మూర్ మార్కెట్ లో కొన్నాను. ఫెంటాస్టిక్. ఈ ప్రశ్నలకు ఎవరు సరైన సమాధానం చెప్తే అతనే అన్నే నాన్న.